హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా మేము ఇల్లు మూవ్ అయ్యాము. మా పాత ఇల్లు కొంచెం చిన్నగా ఉండేది, నాకు గార్డెన్ స్పేస్ ఉండేది కాదు. సో చాలా వరకు మేము పాట్లోనే పెంచేవాళ్ళం. సో ఎక్కువ పాట్లో ఉండేవి నాకు. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా నేను పాట్లోనే పెంచాను. అలాగే ఫ్రూట్స్ కూడా కొన్ని పాట్స్లో ఉన్నాయి. గువావా అలాంటివి కొన్ని పాట్స్లో ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్లవరీ కూడా పాట్లో ఉండే. సో సరే అని చెప్పేసి ఈ కొత్త ఇంట్లో కొంచెం ప్లేస్ పెద్దగా ఉంది. సో అది వెరీ లెస్ అనమాట. 60 స్క్వేర్ మీటర్స్లో పెంచేదాన్ని. ఇదేంటంటే ఇది కొంచెం నాకు అట్లీస్ట్ ఒక 150 స్క్వేర్ మీటర్స్ వరకు ప్లేస్ ఉంది వేర్ ఐ కెన్ ప్లాంట్ ఎడిబుల్స్. సో సరే అని చెప్పేసి ఈ ష్రబ్ని తీసేసి దాని ప్లేస్లో ఫ్లవర్ని పెడదామని ఈ ష్రబ్ మొత్తం కట్ చేస్తున్నాను. యాక్చువల్గా రూట్ నుంచి కట్ చేద్దామంటే అది చాలా లోతుగా ఉందన్నమాట. సో సరే అని చెప్పి ఫస్ట్ అన్ని కటింగ్స్ చేసేసాను. ఈవెన్చువల్గా మెల్లిమెల్లిగా దాన్ని వీలున్నప్పుడల్లా చేస్తూ పోతూ ఉంటే దెన్ ఇట్ విల్ గో అవే ఈవెన్చువల్లీ. కానీ ఇది చాలా బ్యూటిఫుల్ ష్రబ్, చాలా బాగుంది. బట్ నా గార్డెన్లో ఏంటి అంటే ఐ ప్రిఫర్ ఆల్ ప్రొడక్టివ్ ప్లాంట్స్. ఈవెన్ నాకు ఒక మొక్క ఉంది అని అంటే ఐదర్ ఇట్ షుడ్ గివ్ ఫ్లవర్స్ ఆర్ ఇట్ షుడ్ గివ్ వెజిటబుల్స్ ఆర్ మనకి ఫ్రూట్స్ అన్న ఇవ్వాలి. సో ఇది నా పాలసీ. నా గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ ఏ ప్లాంట్ ఉన్నా కూడా దే షుడ్ ఐదర్ గివ్ మీ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనకి ప్లేస్ పెద్దగా లేనప్పుడు నా ఒపీనియన్ ప్రకారం ప్రొడక్టివ్గా పెట్టుకుంటేనే బెస్ట్. చూడండి, అది పాట్లో ఉన్న రోజు. సో ఇప్పుడు మీకేం కనిపించట్లేదు రోజ్, ఎందుకంటే ఇక్కడ వింటర్ కాబట్టి అన్ని లీవ్స్ అన్నీ షెడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి మీరు, ఆ రూట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి రోజు అనుకున్నారు. అవి కాదు, అవి జస్ట్ మింట్వి. యాక్చువల్గా దాంట్లో నేను మల్టీ లేయరింగ్ గార్డెనింగ్ చేసేదాన్ని ముందు పాతింట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ స్పేస్ ఇష్యూ. సో అవన్నీ ఏమైందంటే వియట్నామీస్ మింట్ అనమాట. అది వియట్నామీస్ మింట్ మొత్తం ఆ రూట్ బాల్ ఫామ్ అయిపోయింది చూడండి. అది ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ టు టేక్ ఇట్ ఆఫ్. బట్ ఈవెన్చువల్గా చేసేసాను. అది చేసేసిన తర్వాత ఈజీ అయిపోయింది పెట్టడం మొక్క. ఎందుకంటే ఆ రూట్ బాల్, ఇంకో టిప్ అండి, ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ మింట్ ఇన్ ఆస్ట్రేలియా కానీ ఎక్కడైనా, మింట్ చాలా విగరస్గా గ్రో అవుతుంది. సో మింట్ని గార్డెన్లో మాత్రం వేయకూడదు, నేలపైన అసలు వేయకూడదు. ఎందుకంటే అది చాలా స్ప్రెడ్ అయిపోయి మనకి దాని రూట్స్ చాలా విగరస్గా గ్రో అయిపోతాయి. మళ్ళీ ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్ ఇట్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే సాయిల్ని డ్రై చేస్తుంది అది. నువ్వు ఎంత వాటర్ అయ్యి సాయిల్ డ్రై అయిపోతుంది, వేరే చెట్లను పెంచనివ్వదు, చాలా విగరస్గా పెరిగిపోతుంది. సో మనకి అందుకనే పాట్స్లో పెంచుకోవడం బెస్ట్. అందుకని నేను ఏం చేశానంటే అన్ని రూట్స్లో నుంచి ఒక 3-4 రూట్స్ తీసి మళ్ళీ పెట్టాను పాట్లో. బట్ అది తీసేసిన తర్వాత ఇది ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ మొక్క రోజ్ ప్లాంట్ నేను ఎవ్రీ ఇయర్ తీసేదాన్ని. ఎలా అంటే రూట్ బాల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని కట్ చేసి మళ్ళీ కొంచెం టాప్ సాయిల్ వేసేసి మళ్ళీ పెట్టేదన్నమాట, రీపాట్ చేసేదాన్ని. సో నాకు చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇట్స్ డార్క్ పింక్ అనమాట, డార్క్ పింక్ రెడ్డిష్ దాంట్లో వస్తుంది కలరు. కానీ ఏంటంటే ఒక కొమ్మకి ఇట్లా బొకేలాగా వచ్చేస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు మనము ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా కూడా అది జస్ట్ ఒక స్టెమ్ తీస్తే మనకి మొత్తం బొకేలాగా వస్తాయి. సో నేను అది మీకు ఫోటో నెక్స్ట్ టైం అది ఫ్లవర్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే వింటర్ కాబట్టి అన్ని లీవ్స్ వెళ్ళిపోయి, సో ఇట్స్ ఇన్ అ డార్మెంట్ స్టేజ్. సో అది ఒకసారి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను, మీకు షార్ట్ పెడతాను చూడండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. అందుకని నాకు అది ఐ వాంటెడ్ టు ప్లాంట్ ఇట్ అట్ అ స్పాట్ వేర్ ఇట్స్ విజిబుల్, దాని బ్యూటీ విజిబుల్ అయ్యేలాగా పెడదామని పోస్ట్ బాక్స్ దగ్గర ప్లేస్ దొరికింది దానికి. సో ఆ ష్రబ్ తీసేసి
ఇలా పెట్టాను అనమాట. చూడండి ఎంత రూట్స్ ఎక్కువ లేవు చూడండి. సో దట్స్ బికాస్ ఆఫ్ దట్. ద రీజన్ ఎందుకు అని అంటే రూట్స్ అన్నీ నేను తీసేసాను కాబట్టి లాస్ట్ ఇయర్. సో అంత గ్రో కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ మనము గ్రౌండ్లో పెడితే మళ్ళీ మనకి అది పెద్దగా అవుతుంది. సో నేను ఎప్పుడెప్పుడు ట్రిమ్ చేసేస్తాను దాన్ని. చూడండి అలా పెట్టేశాను. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ సమ్ ఫ్లవర్స్ సూన్. మట్టి మాత్రం ఆ పాట్లోదే వాడాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్లాంట్స్కి ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అవుతుంది. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసినప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ వాటికి కూడా ఆ ఎన్వైర్న్మెంట్ అలవాటు కావాలి. సో ఇప్పుడు మనకి ఎలాగో వాటికి కూడా అంతే. సో అందుకని ఆ సాయిల్ వేస్తే వాటికి దే వోంట్ హ్యావ్ దట్ మచ్ షాక్ అనమాట. సో దే ఫీల్ లైక్ దే ఆర్ ఇన్ ద సేమ్ సార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ద రూట్స్ ఆర్ ఇన్ ద సేమ్ సార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. సో అందుకనే ఆ సాయిలే నేను వాడాను. సో అలా వేసేసి వాటర్ వేసేస్తే పర్ఫెక్ట్. సారీ అండి, నేను హెయిర్కి ఎన్న పెట్టేసుకున్నాను. ఎందుకంటే మండే టు ఫ్రైడే జాబ్స్, సాటర్డే కిడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, సండే ఒకటే రోజు నాకు గార్డెనింగ్ దొరుకుతుంది. సో అదే టైంలో హెన్నా పెట్టేసుకుంటాను. ఎంతమంది మీలో ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తారో కమెంట్లో పెట్టండి. సో హెన్నా పెట్టేసుకొని నేను గార్డెన్లో వచ్చేస్తాను. సో గార్డెన్ పని చేసేసుకొని దెన్ ఐ విల్ గో అండ్ షవర్. సో అది చూడండి ప్లాంట్ పెట్టేశాను. అలా కొంచెం ఎల్లోయిష్ ఉంది, బట్ దట్స్ ఓకే. అవి వెళ్ళిపోయి మళ్ళీ మనకి కొత్త షూట్స్ వస్తుంటే చూడండి ఫైనల్ అవుట్పుట్ అలా. సో పోస్ట్ బాక్స్ పక్కన. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.